అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక ప్రసవించిన సంఘటన శనివారం వాల్మీకిపురంలో జరిగింది. స్థానికంగా ఉన్న ఓ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక శనివారం సాయంత్రం కడుపు నొప్పి తాళలేక ఇబ్బందులు పడుతుండడం చూసిన పాఠశాల సిబ్బంది బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీరా వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో బాలిక గర్భం దాల్చిందని తేలింది. నిమిషాల వ్యవధిలోనే బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ బిందు మాధవి, తహసీల్దార్ ఫిరోజ్ ఖాన్లు ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇక బాలికను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంపై కలెక్టర్ గిరీష ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. గర్భవతిగా మారడానికి కారణం ఏంటని బాలిక మేనమామ అనే ప్రచారం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక ప్రసవించిన సంఘటన శనివారం వాల్మీకిపురంలో జరిగింది. స్థానికంగా ఉన్న ఓ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక శనివారం సాయంత్రం కడుపు నొప్పి తాళలేక ఇబ్బందులు పడుతుండడం చూసిన పాఠశాల సిబ్బంది బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని వాల్మీకిపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం వలదేపాలెంకు చెందిన నాగరాజు కుమార్తె పావని వాల్మీకిపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యను అభ్యసిస్తూ ప్రస్తుతం కడుపు నొప్పి తాళలేక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తరలించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్యులు చికిత్స అనంతరం బాలిక గర్భవతిని తేలడం, నిమిషాల వ్యవధిలోనే మగబిడ్డకు జన్మనివ్వడం జరిగిపోయింది. దీంతో డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. దానికి తహసీల్దార్ ఫిరోజ్ ఖాన్, ఎస్ఐ బిందు మాధవి ఆసుపత్రికి చేరుకుని బాలికను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గిరీష్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో పాఠశాల సిబ్బంది అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు హుటాహుటిన విచారణ చేపట్టారు. బిడ్డ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి బిడ్డ తల్లిదండ్రులు కృషి చెప్పినటువంటి విచారణలో తేలుతుంది. తన బిడ్డకు జరిగిన అన్యాయం ఇతరులకు జరగకూడదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు మొరపెట్టుకుని ఇంత విధిగా హాస్టల్లో జరుగుతుంటే వార్డన్లు సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ అధికారులు